ఎన్నికైన దగ్గర నుంచి జనాన్ని కూల్ చిల్ అంటూ ధైర్యం చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని విషయాలలో స్పష్టంగా వెనకడుగు వేశారు. మిగతా దేశాలను అణచివేయడానికి మొదలుపెట్టిన తన వాణిజ్య యుద్ధం విషయంలోనూ ఆయన ధోరణి ట్రంప్ యూటర్న్ తీసుకుంటున్నారా అన్న అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికా తప్ప మరే ఇతర దేశాలను వదలకుండా మొత్తడానికి మొదలుపెట్టిన ట్రంప్ వాణిజ్య యుద్ధం అమెరికన్ మార్కెట్ను చిన్నాభిన్నం చేస్తోంది. దాంతో తాను తీసుకున్న నిర్ణయానికి పాజ్ బటన్ నొక్కేశారు డొనాల్డ్ ట్రంప్. ప్రతీకార సుంకాల అమలును 90 రోజులు నిలిపివేశారు. మమ్మల్ని ధిక్కరిస్తూ ఊరుకోము అంటూ చైనా ఒకదాని మీదే తన కక్ష సాధింపు కొనసాగిస్తూ మిగతా వాటిని 10%తో వదిలేశారు. ఏప్రిల్ ఫూల్స్ డే తరువాతి రోజు లిబరేషన్ డే పేరిట ప్రపంచ దేశాల మీద ప్రతీకార సుంకాలు ప్రయోగించిన ఆయన వారం తిరిగేసరికే వెనకడుగు వేసేశారు. ట్రంప్ ప్రతీకార అస్త్రాల దెబ్బకు కుప్పకూలిన ప్రపంచ మార్కెట్లు ఇప్పుడు కాస్తంత ఒడ్డున పడుతున్నాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైనా గాయాల నుంచి క్రమంగా కోలుకుంటున్నాయి. మరి ఇదంతా తెలియక చేశారో తెలిసే చేశారో కానీ ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ పట్ల నెగిటివిటీ కమ్మేస్తోంది. ట్రంప్ మనసు ఇంతలోనే ఎందుకలా మారిందో తెలియదు. ప్రతీకార సుంకాలు ప్రయోగిస్తున్నప్పుడు ఆయన ఎంత విశ్వాసంతో మాట్లాడారో చూశాం. అమెరికా సమస్త సమస్యల నుంచి, దారిద్ర్యం నుంచి, దాస్యం నుంచి ఎలా విముక్తి కాబోతోందో ఆయన అద్భుతంగా చెప్పారు. గ్రేట్ అగైన్ కావడంతో ఎంతో దూరంలో లేదన్నారు. తన పర భేదం లేకుండా, పేద ధనిక భేదం లేకుండా ప్రతి దేశానికి ఓ రేటు కట్టారు. గతకాలపు కుట్రలతో గాయపడిన దేశాన్ని ఉద్ధరించారన్నారు. దెబ్బకు దేశం పరుగులు పెడుతుందని, వెలిగిపోతుందని ట్రంప్ బల్లగుద్ది మరీ చెప్పారు. భజన బృందం చప్పట్ల మధ్యన కార్యక్రమాన్ని ముగించిన తర్వాత కూడా ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ మోర్ ఫిట్ అని ట్వీట్ చేశారు. ట్రంప్ బృందం ఈ సుంకాల శాతాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయించిందన్న సందేహాలు కూడా అప్పట్లో వచ్చాయి. ప్రతి రేటుకు ఓ లెక్క ఉందని, అడుగు అడుగుకు ఆచితూచి వేస్తున్నదేనని ట్రంప్ బృందం గొప్పగా చెప్పుకుంది. అంత ఆలోచించి భవిష్యత్తు అంచనాలతో తీసుకున్న నిర్ణయమే అయితే ఈ విధ్వంసానికి ముందే సిద్ధపడి ఉండాలి. ఈక్విటీలు ఈడ్చుకుపోతాయని, బాండ్లు బద్దలవుతాయని, వాల్ స్ట్రీట్ కూలుతుందని, అంతిమంగా కొంప కొల్లేరవుతుందన్న అవగాహన ఎంతో ఉండాలి. అంతా సర్దుకుంటుందని, తన నిర్ణయం దేశానికి మేలు చేస్తుందనే నమ్మకమున్న పక్షంలో వారంలోనే ఇలా వెనకడుగు వేయకూడదు. ఆర్థిక మాంద్యం ఆరంభమైందనో, అడుగు దూరంలో ఉన్నదనో, సగం మునిగామనో ఆర్థిక సంస్థలు వరుసపెట్టి హెచ్చరికలు చేస్తోంటే లక్షలాది మంది అమెరికన్ల హ్యాండ్స్ ఆఫ్ అంటూ రోడ్ల మీదకు వచ్చేయడంతో ట్రంప్ వెనక్కి తగ్గినట్లు ఉంది. ఎవరికీ బెదరను, నిర్ణయాన్ని మార్చను అనే అంత ఘాటుగా స్పందించిన ట్రంప్ ఇంతలోనే బెదిరిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరికీ బెదరను, నిర్ణయాన్ని మార్చను అని అంత ఘాటుగా స్పందించిన ట్రంప్ ఇంతలోనే బెదిరిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. స్వల్పకాలంలోని అమెరికన్లకు తత్వం బోధపడిందని, తిరుగుబాటు ఆరంభమైందని ఆయనకు అనిపించి ఉండవచ్చునని అంటున్నారు పరిశీలకులు. వారంలో సుంకాలు వేయడం, తీయడం ట్రంప్కు సులువే. కానీ దశాబ్దాలుగా నిర్మించుకున్న సరఫరా వ్యవస్థలను కూల్చడానికి పిచ్చోడి చేతిలో చిన్న రాయి చాలు. ఈ పరిణామాలన్నీ ఊహించినవే. మా నిర్ణయాల మీద మాకు నమ్మకం ఉంది, కానీ జనమే భయపడిపోతున్నారు అని ట్రంప్ బృందం సమర్థించుకోవడం విచిత్రం. మిగతా ప్రపంచంతో ఒప్పందాలు చేసుకోవడం, చైనాను ఒంటరి చేయడం లక్ష్యంగా తమ ఎత్తులు సాగుతున్నాయని అమెరికా చెప్పుకుంటోంది. అయితే ప్రపంచ వాణిజ్యంలో ఈ రెండు అగ్రదేశాల వాటా 40% పైనే ఉన్నందున అది సృష్టించబోయే విధ్వంసం అంచనాలకు అందని విధంగా ఉంటుందనే యథార్థం ఏ యుద్ధానికైనా సిద్ధమే. చైనీయులు దేనికి భయపడరని చైనా ప్రకటించింది. తన భౌగోళికార్థిక ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, విస్తరించడానికి వాణిజ్య యుద్ధాన్ని వాడుకోవాలని అది అనుకుంటోంది. ఆప్తమిత్ర దేశాలు అమెరికాకు దూరమవుతున్న స్థితిలో చైనాకు సన్నిహితమవుతున్న వారి సంఖ్య సహజంగానే హెచ్చుతుంది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగినా మేమెప్పటికీ లొంగం, విజయం సాధించే వరకు పోరాడతామంటూ 1953లో మావో చేసిన ప్రసంగాన్నిప్పుడు ప్రచారంలో పెడుతూ చైనా తన పోరాటాన్ని ఏ స్థాయికైనా తీసుకుపోవడానికి సిద్ధపడుతోంది.